బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ ఇటీవల కుమారి ఆంటీ ఫుడ్ బాలేదని ఒక వీడియో చేసింది. కీర్తి భట్ వ్యాఖ్యలపై కుమారి ఆంటీ రియాక్ట్ అయింది. చల్లగా చురకలు కూడా అంటించింది. కుమారి ఆంటీ గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు కదా! యూట్యూబర్స్ ఆమెను ఫేమస్ చేశారు. దీంతో విపరీతంగా క్రేజ్ వచ్చింది. ఆమె చేతి వంట రుచి చూసి ఫుడ్ స్టాల్ వద్దకు రావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యేంత పనైంది. లా అండ్ ఆర్డర్ సమస్య రావడంతో కుమారి ఆంటీ పేరు మరొక్కసారి ఫేమస్ అయిపోయింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. రాజకీయ కక్ష అంటూ 2 రాష్ట్రాల్లో చర్చ మొదలైంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కలగజేసుకొని ఆమె దుకాణం పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నారు. మరి ఈ వివాదం ఆమెకు మరింత ఫేమ్ తీసుకొనొచ్చింది. కాగా సీరియల్ నటి బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ తన కాబోయే వాడితో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌కి వెళ్ళింది. అయితే అక్కడ ఆ రోజున కుమారి ఆంటీ లేదు. ఫుడ్ టేస్ట్ చేసినటువంటి కీర్తి భట్ అసలేం బాలేదు అని వీడియో చేసింది. అసలు జనాలు ఎందుకు ఎగబడి తింటున్నారు? ఫుడ్ అసలేం బాలేదు. చికెన్ అయితే ఒక్కటే కారం అని కీర్తి అన్నారు. చికెన్ కుమారి ఆంటీ కంటే నేను చాలా బెటర్‌గా చేస్తాను. అసలేం బాలేదని కీర్తి వీడియో చేసి సోషల్ మీడియాలో వదిలింది. కాగా కీర్తి భట్ కామెంట్స్‌పై కుమారి ఆంటీ హుందాగా స్పందించారు. ఆమె వచ్చిన రోజు నేను ఊరెళ్ళాను. వంట నేను చేయలేదు. మగాళ్ళు చేసిన వంటకు, ఆడవాళ్ళు చేసిన వంటకు తేడా ఉంటుంది కదా! కీర్తి భట్ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. నా ఫుడ్ బాలేదని అన్నంత మాత్రాన నేను వాళ్ళ గురించి తప్పుగా అనను. అందరికీ నా ఫుడ్ నచ్చాలని లేదు. కొందరికి నచ్చుతుంది. మరికొందరికి నచ్చదు. మరి కుమారి ఆంటీ చాలా కూల్‌గా కీర్తి భట్‌కి చురకలంటించింది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే చదువుకున్న కీర్తి కంటే కుమారి ఆంటీ చాలా హుందాగా ప్రవర్తించింది. యూట్యూబ్‌లో వ్యూస్ కోసం కీర్తి భట్ ఒకరి యొక్క భృతిని దెబ్బతీసేలా చేసింది. నీకు నచ్చకపోతే వదిలేయాలి. వీడియో తీసి ప్రచారం చేయడం ఏంటని కీర్తి మీద మండిపడుతున్నారు. మరి ఆమె అనుకుంటే ఖచ్చితంగా కీర్తి మీద ఏదో ఒక నెగెటివ్ కామెంట్స్ చేసేదే. కానీ అలాంటిది అవసరం లేదనుకోని తాజాగా ఆమె చాలా డీసెంట్‌గా మాట్లాడడంతో మరోసారి కుమారి ఆంటీ ఫేమస్ అయింది.